ఇది వచ్చేసి రియల్‌మీ వల్ల రియల్‌మీ C100i స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ప్రైస్, స్పెసిఫికేషన్ డీటెయిల్ చెప్తా బయ్. చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు బయ్ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ప్రైస్ అయితే చూసుకోవచ్చు బయ్. ఇది ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేను. కానీ ఏం చేస్తాం బయ్, ఇక అలవాటు అయిపోండి. ఇది 5, 6 నెలల దాకా ఇట్లనే చెప్తాను. సో ఒకసారి స్పెసిఫికేషన్స్, హైలైట్స్ ఒకసారి ప్రైస్ కూడా చెక్ చేయండి ఒకసారి. రియల్‌మీ వాళ్ళ రియల్‌మీ C100i లాంచ్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ వీళ్ళ హైలైట్స్ అయితే పెట్టిపోయి 6500 మిలియంపీర్ బ్యాటరీ, 120 రిఫ్రెష్ రేట్‌తో పాటు కూడా వస్తుంది. 3 ఇయర్ స్మూత్ పర్ఫార్మెన్స్ అని. ఇక్కడ మీకు కనిపియచ్చు డ్యూయల్ కెమెరా సెటప్‌తో పాటు కూడా వస్తుంది. ఫ్లాష్ ఉంది. సింపుల్‌గా ఉంది బై. సింపుల్‌గా ఉంది. పెద్దగా ఏం లేదు గాని హైలైట్ చూద్దాం. మెయిన్ హైలైట్ అదే పెద్ద బ్యాటరీ వస్తుంది. ఫ్లాగ్‌షిప్ డిజైన్ IP64 డస్ట్ మోటర్స్ 120 రిఫ్రెష్ రేట్, మిడ్ టికెట్ షాక్ రెసిస్టెన్స్‌తో పాటు వస్తుంది. స్మూత్‌గా మల్టీ టాస్కింగ్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అనేసి అయితే పెట్టిర్రు. కింద వీళ్ళు కలర్ చూసుకుంటే మిడ్ నైట్ బ్లాక్ కలర్ అండ్ స్కైలైట్ సిల్వర్ కలర్ ఆప్షన్స్‌లో కూడా అవైలబుల్ ఉంది. పెద్ద బ్యాటరీ గురించి మనం ఇంతకుముందు చెప్పినాం. ఈజీగా 1 ½ డే ఆ! 2 డేస్ ఈజీగా వస్తది బేసిక్ యూజర్‌కైతే. నార్మల్ యూజర్‌కైతేనేమో 1 ½ డే ఈజీగా వస్తది. నాకైనా అంతే బై. నాకైతే 1 ½ డే ఈజీగా వచ్చేస్తది. నార్మల్ యూజర్, బేసిక్ యూజర్ కూడా కాదు. అండ్ యాహ్! మంచి డ్యూరబిలిటీతో పాటు కూడా ఉంది. ఆహ్, ఆ! ఏఐకి సంబంధించిన కెమెరా ఫీచర్స్, ఏఐ ఎడిటర్‌తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఓఎస్‌కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేరు. ఓఎస్ ఎన్నొస్తున్నాయి అనేసి అయితే మాత్రం. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ రియల్‌మీ వాళ్ళ వెబ్‌సైట్‌లో చూసుకుంటే 15,000 ఉంది. అండ్ ఫస్ట్ సేల్ ఏదైతే ఉందో 31 ఆగస్ట్‌కి సేల్ ఎండ్ అయిపోతుంది. అంటే రికార్డింగ్ చేసే టైంకైతేనే సేల్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ యాహ్! ఇక్కడ మంచి ఆఫర్స్‌తో పాటు కూడా వస్తుంది. ఫ్యూచర్‌లో ప్రైస్ ఇంక్రీజ్ అయితదో తెలవదు. అండ్ సింగిల్ వేరియంట్ ఉంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో పాటు కూడా వస్తుంది. యూనిఎస్ఎస్ వాళ్ళ T7250 ప్రాసెసర్ అనమాట అవి. ఇక్కడ 8 మెగాపిక్సెల్ కెమెరా అనేసి అయితే అన్నారు. సో ఏంది ట్విస్ట్ ఏంది అని చెప్పి మరి చూద్దాం. యాక్చువల్లీ స్పెక్‌కి వెళ్దాము. సో ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే మాత్రం మీరు ఫ్లిప్‌కార్ట్‌లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. కార్డ్ ఆఫర్స్ ఉన్నాయంటే 3 మంత్స్ దాకా ఈఎంఐ ఆప్షన్ ఉంది. 5,500కి 15,000 లేదంటే ఇక్కడ 750 రూపీస్ కార్డ్ ఆఫర్ ఉంది. 14,249 రూపాయలకి అవైలబుల్ ఉంది. మెయిన్ హైలైట్ అదే. మైనస్ అంటే ఇవే రియర్ కెమెరా ఒక్కటి మైనస్ అనుకోవచ్చు. 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా వస్తుంది. అదొక్కటే పెద్ద మైనస్ అనమాట. మిగతావి బానే అనిపించింది నాకు. ఇక్కడ పిక్చర్స్‌లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిర్రా? ఓఎస్‌కి ఎన్ని ఇయర్స్ వస్తుందనేసి 5 ఇయర్స్ ఆఫ్ స్మూత్ ఎక్స్‌పీరియన్స్ అనేసి పెట్టిర్రు గానీ, ఓఎస్‌కి సంబంధించిన ఏం లేదు. మంచిగా పర్ఫార్మెన్స్ వస్తదనేసి ఒకటి యూఎఫ్ఎస్ స్టోరేజ్ ఉంది. యూఎఫ్ఎస్ స్టోరేజ్ అయితే ప్రాబ్లమ్ లేదు. ఇవన్నీ కూడా బానే ఉన్నాయి. లుక్స్ కూడా బానే ఉన్నాయి. అండ్ యాహ్! పోర్ట్స్ చూసుకుంటే కింద 3 పాయింట్ జాక్, మైక్ టైప్ సపోర్టెడ్, స్పీకర్స్ అవైలబుల్ అండ్ నార్మల్ స్పీకర్స్. సో ప్రైస్ స్పెసిఫికేషన్ చూసిర్రు కదా! లైక్ బేసిక్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. హైలైట్ చూసిర్రు కదా! నా ఒపీనియన్‌లో డీసెంట్‌గానే ఉంది. కొంతమందికి బడ్జెట్‌లో కొంతమంది సెట్ కాకపోతే కొంతమంది సెట్ కాకపోవచ్చు. మనం అలవాటు చేసుకోవాల్సిందే. చూడండి సేల్స్ వచ్చినాక గానీ, లేకపోతే ఆఫర్స్ అప్పుడు గానీ, కార్డ్ ఆఫర్స్ చూసినప్పుడు పర్చేస్ చేసుకోవడం రికమెండేషన్ చేస్తాను బై. పెద్ద బ్యాటరీ ఉంది కాబట్టి వెయిట్ ఎక్కువనే ఉంది. థిక్‌నెస్ కూడా ఉంది. ఎల్‌పిడిడిఆర్ 4 ఎక్స్‌రామ్, యూపీఎస్ 2.2 స్టోరేజ్‌తో పాటు వస్తుంది. ఇక్కడ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అయితే మెన్షన్ చేసిర్రు. ఒకసారి రియల్‌మీ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో చూసుకుంటే ఇక్కడ సింగిల్ వేరియంటే ఉంది. ఇక్కడ కలర్ ఆప్షన్ చూసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో చూద్దాం ఒకసారి. యాహ్! ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఎక్కడ కూడా 2 వేరియంట్స్ ఆప్షన్ అయితే అవైలబుల్‌లో లేదు. ఓన్లీ సింగిల్ వేరియంట్. మేబీ ఫ్యూచర్‌లో తీసుకురావచ్చు. ఒక్కోసారి తీసుకొస్తారు. సో, అది ఉండే అవకాశం ఉంది. మేబీ దాని ప్రైస్ ఇంక్రీజ్ అవుతది. అది 20,000కి అట్లా ఉండే అవకాశాలయితే ఉన్నాయి. సరే అది పక్కన పెట్టేస్తే మంచి డిస్‌ప్లే బానే ఉంది. హెచ్‌డీ రిజల్యూషన్‌తో పాటు వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్, 254 పిక్సెల్స్ పర్ ఇంచ్‌తో పాటు వస్తుంది. ఎల్‌సీడీ ప్యానెల్, పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌తో పాటు కూడా వస్తుంది. 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఇదొక్కటే మెయిన్ డిసప్పాయింట్. మిగతాదంతా కూడా బానే ఉంది. అట్‌లీస్ట్ 13 కూడా ఇచ్చిన బాగుండు గానీ 8 మెగాపిక్సెల్ మరి దారుణము. 30 ఎఫ్‌పిఎస్ దాకా రికార్డింగ్ చేసుకోవచ్చు. 720p ఫ్రంట్ అండ్ యూఎన్ఎస్ఎస్ ప్రాసెసర్, బ్యాటరీ అండ్ 50 మినిట్స్ చార్జర్ అన్నమాటవి. ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. ఫేస్ రికగ్నిషన్ వస్తుంది. అండ్ యాహ్! 5జీ అయితే నాట్ సపోర్ట్ అనమాట. 4జీ స్మార్ట్ ఫోన్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు 5జీ ఎన్ఆర్ ఏదైతే ఉందో నాట్ సపోర్టెడ్ ఉంది. అండ్ వైఫై 5 ఉంది బై. అది డ్యూయల్ బ్యాండ్ వైఫై 2005.2 ఇక్కడ తగ్గించారు అనుకోవచ్చు. ఓకే. యాక్సెప్ట్ చేసుకోవచ్చు. 3 జాక్ మిగతా పెద్దగా ఫీచర్స్ అయితే ఏం లేవు బై. లొకేషన్ చూస్తే జీపీఎస్, గ్లోనస్, వైడస్, గాలియస్ క్విజెస్‌తో పాటు కూడా వచ్చింది. ఏజీపీఎస్‌తో పాటు వస్తుంది. అండ్ బానే ఉంది బై. ఒకవేళ చూస్తే ఫోన్ అంతా కూడా బానే ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఫోన్ తీసుకోవచ్చా అంటే ఈ ప్రైస్ అయితే సెట్ కాదంటాను. ఈ ప్రైస్ కంటే కూడా మీరు జర తగ్గితే తీసుకోమంటాను.
సో ఓన్లీ మైనస్ ఒకటి ఏంటంటే నా కెమెరా కూడా ఒకటే మైనస్ ఉంది, మిగతా ఓకే యాక్సెప్టబుల్ అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ స్పెసిఫికేషన్ చూసారు కదా, ఫైనల్గా మీరేమనుకుంటారు స్మార్ట్ ఫోన్ ఇంకా డౌట్స్ క్వశ్చన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.